బ్లాక్ బాడీ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. బ్లాక్ బాడీ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఒకవేళ టైం ఉంటే ఈరోజే మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. బ్లాక్ బాడీ మీన్స్ నథింగ్ బట్ ది బాడీ విచ్ హ్యావ్ అబిలిటీ టు అబ్జర్వ్ all type of radiations and emits completely observing radiations, they consider as a black body. Talli black body means nothing but black body ante em ledurana ఏ బాడీ అయితే ఏ సబ్స్టెంట్ అయితే అన్ని రకాల రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని ఏ రేడియేషన్ అయితే అబ్జర్వ్ చేసిందో మొత్తం రేడియేషన్ని ఎమిట్ చేసేటువంటి నేచర్ని కలిగి ఉంటుందో అలాంటి దాన్ని ఏమంటున్నాం అంటే బ్లాక్ బాడీ అంటున్నాం. Black body means nothing but which can observe all types of radiations and they emits completely observed radiations is called as a black body. Black body అంటే ఏ సబ్స్టెంట్ అయితే అన్ని రకాల రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి మొత్తం రేడియేషన్ని ఎమిట్ చేయగలదో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే బ్లాక్ బాడీ అంటున్నాం. ఇక్కడ ఒక జనరల్గా మనం బ్లాక్ బాడీగా మనము ఆర్టిఫిషియల్గా మనం బ్లాక్ బాడీని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఏంటంటే ఒక హాలోస్పియర్ తీసుకొని ఈజ్ కోటెడ్ విత్ ఇన్నర్ లేయర్ విత్ ప్లాటినం బ్లాక్ అండ్ కన్సిస్టింగ్ ఏ హోల్ అండ్ వాల్ దే యాక్ట్ హ్యాస్ ఏ బ్లాక్ బాడీ. నానా హాలోస్పియర్ అంటే గుండ్రంగా ఉండేటటువంటి ఒక స్పియర్ నాన్న లోపల భాగం మొత్తం వచ్చేసి ఏమవుతుందంటే ప్లాటినం బ్లాక్తో కోటింగ్ ఇచ్చి వాల్ పైన ఒక చిన్న హోల్ ఉంటే ఇదేం చేస్తుందా దేనికి యాక్ట్ అవుతుందంటే బ్లాక్ బాడీ యాక్ట్ అవుతుంది. అంటే ఇదేం చేస్తుందంటే దే అట్రాక్ట్ ఆల్ టైప్ ఆఫ్ రేడియేషన్స్, దే అబ్జర్వ్ ఆల్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ అండ్ దే ఎమిట్స్ ఆల్ టైప్ ఆఫ్ రేడియేషన్స్. అండ్ చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పియర్, ఇది ఒక హాలోస్పియర్. ఈ హాలోస్పియర్ లోపల వైపున ప్లాటినం బ్లాక్తో కోటింగ్ ఇస్తారు. ప్లాటినం బ్లాక్ తో లోపల వైపు ఏం చేస్తారంటే కోట్ చేసింటారు. ప్లాటినం బ్లాక్ తో కోట్ చేసినటువంటి ఈ హాలోస్పియర్ యొక్క వాల్స్ ప్లాటినం బ్లాక్ తో ఈ విధంగా కోట్ చేసింటారు. ఈ వాల్ పైన ఒక చోట హోల్ ఉంటుంది. ఇది దేనికి యాక్ట్ అవుతుందా అంటే మనకు బ్లాక్ బాడీగా యాక్ట్ అవుతుంది. ఇది అన్ని రకాల రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి మొత్తం రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఆ నేచర్ ఉన్న దాన్ని మనం ఏమంటున్నాం అంటే బ్లాక్ బాడీ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ రిలేటెడ్ అవుతుంది. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఏం చెప్తుందా అంటే ది రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ emitted discontinuously in the form of small packets which is called as a quantum. ఇక్కడ ప్లాంక్స్ ఏం చెప్తున్నారంటే the radiation of energy is observed or emitted discontinuously in the form of small packets is called quanta. ఇక్కడ రేడియేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే తల్లి రేడియేషన్ ఎనర్జీ డిస్కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేదంటే ఎమిట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుందంట. అంటే కంటిన్యూగా జరగడం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, స్ట్రైట్గా ఇలా జరుగుతూ పోవడం. డిస్కంటిన్యూస్ అంటే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తాం డిస్కంటిన్యూస్లీ. ఇక్కడ కంటిన్యూగా జరగదు అనమాట, డిస్కంటిన్యూస్గా జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే స్మాల్ ప్యాకెట్స్ రూపంలో జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి స్మాల్ ప్యాకెట్ని ఈచ్ ప్యాకెట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ క్వాంటా. దాన్ని ఏమంటున్నాం అంటే క్వాంటా అంటాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ది రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్ discontinuously in the form of small packets which is called as a quanta. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో ఏం చెప్తున్నారంటే మనకు రేడియేషన్ అనేది డిస్కంటిన్యూస్గా అబ్జర్వ్ అవ్వడం కానీ ఎమిట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ విధంగా అబ్జర్వ్ అవ్వడం కానీ ఎమిట్ అవ్వడం కానీ ఎలా జరుగుతుందంటే స్మాల్ పాకెట్స్ మాదిరిగా, అంటే చిన్న చిన్న పాకెట్స్ మాదిరిగా జరుగుతుంది. ఈ విధంగా జరిగేటువంటి ఈ స్మాల్ పాకెట్ని మనం ఏమంటామంటే క్వాంటా అంటాము. ఏమంటాం తల్లి? క్వాంటా. సో ది రేడియేషన్ ఈజ్ ప్రొపగేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్. రేడియేషన్ ఎలా ప్రాపగేట్ అవుతుందంటే వేవ్ రూపంలో ప్రాపగేట్ అవుతుంది. రేడియేషన్ ఈజ్ ప్రొపగేటెడ్ అంటే కంటిన్యూగా జరగడం.
రేడియేషన్ ఈజ్ ప్రొపగేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ రూపంలో రేడియేషన్ అనేది ప్రొపగేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఎనర్జీ ఆఫ్ క్వాంటా. ఎనర్జీ ఆఫ్ క్వాంటా, క్వాంటా యొక్క ఎనర్జీ అనేది, ఎనర్జీ ఆఫ్ క్వాంటా ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ. తల్లి, ఎనర్జీ ఆఫ్ క్వాంటా, ఎనర్జీ ఆఫ్ క్వాంటా ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ. ఎనర్జీ ఆఫ్ క్వాంటా అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది అని చెప్తారు థర్డ్ పాయింట్. ఎనర్జీ ఆఫ్ క్వాంటాని ఈతో ఇండికేట్ చేస్తే, ఫ్రీక్వెన్సీని మ్యూతో ఇండికేట్ చేస్తే ఇది మనకు తెలుసు. E is directly proportional to mu. Then E equal to, proportional to this equal to పెడుతుంది కాబట్టి constant h. h mu, where h equal to Planck's constant. h equal to ఏంటంటే Planck's constant. Very very important. h value, h యొక్క value, h equal to value ఎంత అంటే 6.625 into 6.625 into 10 to the power of minus 34 joule seconds. Joule seconds. 6.625 into 10 to the power of minus 34 joule seconds. H value. దీన్ని x లో చెప్పాలంటే 6.625 into 10 to the power of minus 27 erg seconds. అర్థమవుతుందా? ఇది h యొక్క వాల్యూ, h యొక్క వాల్యూ, ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఏమంటారు అంటే h equal to 6.625 into 10 to the power of minus 34 joule seconds. లేదు, దీన్ని x లో చెప్పాలంటే 6.625 into 10 to the power of minus 27 erg seconds. ఓకేనా? ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ అయినటువంటి h కి మనకి ఇచ్చినటువంటి కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? సో చూడండి, ఎనర్జీ ఆఫ్ క్వాంటా, ఈ అంటే ఏంటి? ఎనర్జీ ఆఫ్ క్వాంటా. ఎనర్జీ ఆఫ్ క్వాంటా ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి ఎనర్జీ ఆఫ్ క్వాంటా అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ గమనించినట్లయితే తల్లి, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఏమన్నా అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. Intensity of light is always directly proportional to the temperature. Intensity of light or intensity of radiation is directly proportional to the temperature. If temperature increases, intensity of light also increases. Temperature decreases, intensity of light also decreases. The graph is drawn between intensity of light and wave, intensity of light and wave number. వేవ్ లెంత్. వేవ్ లెంత్ కి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కి మనం గ్రాఫ్ గీసినట్లయితే వీఆర్ అబ్జర్వింగ్ బిలో టైప్ ఆఫ్ గ్రాఫ్స్. మనము డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కి అదేవిధంగా వేవ్ లెంత్ కి మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే మనకు ఈ విధమైనటువంటి గ్రాఫ్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. సో హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర వి గెట్ మోర్ పీక్స్. హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర పీక్ యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. లో టెంపరేచర్ దగ్గర పీక్ చాలా చిన్నగా ఉంటుంది అన్న. ఓకేనా? దీన్ని T1 అనుకుంటే ఇది T2 అవుతుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇక్కడ లాంబ్డా వేవ్ లెంత్. అర్థమవుతుందా? ఈ విధంగా మనం గ్రాఫ్ గీసినప్పుడు T2 వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్వేస్ T1. Why? Because temperature is always directly proportional to the intensity of light. Temperature అనేది intensity of light కి directly proportional to లో ఉంటుంది. ఓకేనా? టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కర్వ్స్ అనేది కూడా మనకు కర్వ్ యొక్క పీక్ అనేది చాలా హైట్ లో ఉంటుంది అన్న. అర్థమవుతుందా? సో ఒక్కసారి మళ్ళీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీన్స్ నథింగ్ బట్ ది ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ బై introducing a light or radiation. ఓకేనా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే మెటల్ సర్ఫేస్ పైన మనం రేడియేషన్ ని పాస్ చేసినప్పుడు, రేడియేషన్ కానీ లైట్ ని కానీ పాస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అయితే, ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ ని మనం ఏమంటున్నాం అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాము. ఏమంటారు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. జనరల్ గా ఏ మెటల్స్ తీసుకుంటాము అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, లిథియం కాకుండా మిగిలినవి తీసుకుంటాం. ఎందుకు లిథియం తీసుకోమంటే లిథియం యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎలక్ట్రాన్ మనం ఈజీగా రిమూవ్ చేయలేము కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ని తీసుకొని ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క మెటల్ సర్ఫేస్ పైన రేడియేషన్ ని పాస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. ఈ విధంగా రిమూవ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం.
ది ప్రాసెస్నే ఏమంటాం అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. చూడాలి ఇక్కడ ఫస్ట్ నువ్వు ఏం రాస్తున్నావు అంటే ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క మెటల్ సర్ఫేస్ పైన ఎలక్ట్రాన్స్ని మనం రేడియేషన్ని మనం పాస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఫోటో ఎలక్ట్రాన్స్ ఫార్మేషన్ అయ్యేటువంటి ప్రాసెస్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాము? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. చూడాలి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. జనరల్గా ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో నువ్వు యూస్ చేసినటువంటి మెటీరియల్స్ ఏమంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని తీసుకుంటాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో లిథియం తప్ప మిగిలిన ఎలిమెంట్స్ ని తీసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ వి ఆర్ టేకింగ్ పొటాషియం అండ్ పాసింగ్ వైలెట్ రేడియేషన్, వైలెట్ కలర్ ఉన్నటువంటి రేడియేషన్ ని పాస్ చేసినట్లయితే దే గివ్ హై ఫ్రీక్వెన్సీ కంపేర్ టు రెడ్ కంటే కూడా మోర్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. రెడ్ కంటే కూడా హై ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తున్నాము. అర్థమవుతుందా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ది ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి ప్రపోజ్ చేశాడు. ఓకేనా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఎలక్ట్రాన్ ని మెటల్ సర్ఫేస్ నుంచి రిమూవ్ చేస్తున్నాము. ఓకేనా? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అండ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అనేటువంటి టర్మ్స్ రెండు వస్తాయి అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ అండ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. Threshold energy means nothing but the minimum amount of energy which is required to removal of one electron on metal surface by applying radiation. రేడియేషన్ అప్లై చేసి ఒక ఎలక్ట్రాన్ని నువ్వు రిమూవ్ చేయడానికి నీకు అవసరమయ్యేటటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటాము అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాము. Threshold energy means nothing but the minimum amount of energy which is required to removal of one electron from metal surface. ఓకేనా? మెటల్ సర్ఫేస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనకు అవసరమయ్యేటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీనే మనం ఏమనాలా అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. Threshold energy means nothing but the minimum amount of energy which is required to ejection of one electron from metal surface by applying radiation. Radiation apply చేసి మెటల్ సర్ఫేస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనకు అవసరమయ్యేటటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీనే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎనర్జీ మిగులుతుంది కదా నాన్న. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. అంటే మూమెంట్కి, మోషన్కి ఉపయోగపడుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక చోటు నుంచి ఒక చోటికి కదిలినప్పుడు దానికి ఫామ్ అయినటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాము. అంటే రిమైనింగ్ ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ కాకుండా రిమైనింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మనం ఏమంటాం అంటే కైనెటిక్ ఎనర్జీ అంటాము. ఏమంటాం తల్లి? కైనెటిక్ ఎనర్జీ. చూడన్నా ఇక్కడ టోటల్ ఎనర్జీ క్యాపిటల్ E ఈక్వల్ అంటే రేడియేషన్ ఎనర్జీ మనం అప్లై చేసినటువంటి రేడియేషన్ ఎనర్జీలో వర్క్ జరిగింది. వర్క్ ఏం జరిగింది? ఎలక్ట్రాన్స్ మెటల్ సర్ఫేస్ నుంచి బయట వచ్చాయి. అంటే వర్క్ W ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మూమెంట్ కూడా ఉంది. ఎలక్ట్రాన్ ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ అవుతుంది కాబట్టి KE అని రాస్తాం. క్యాపిటల్ E ఈక్వల్ టు W ప్లస్ KE. దెన్ E ఈక్వల్ టు W ప్లస్ హాఫ్ mv స్క్వేర్. హాఫ్ mv స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ మనం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో E ఈక్వల్ టు hν అని రాస్తాం. అప్పుడు ఈ ప్లేస్ లో అంటే E ఈక్వల్ టు hν అని రాస్తాం. దెన్ W ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే hν నాట్ గా ఇండికేట్ చేస్తాం. అప్పుడు మనం ఫార్ములా ఎట్లా రాస్తామంటే hν ఈక్వల్ టు hν నాట్ ప్లస్ హాఫ్ mv స్క్వేర్ అని రాస్తాము. ఓకేనా? టోటల్ ఎనర్జీ అనేది వర్క్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉంటుంది. టోటల్ ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? వర్క్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా?